సోదరీ సోదరులారా, మన పాఠం 1 యోహాను 3వ అధ్యాయం 21 నుండి 24వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమవుతాము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము. గనుక మనము ఏమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతుంది. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమించాలి అనేదే. ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉంటాడు, ఆయన వాని యందు నిలిచి ఉంటాడు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుంటున్నాము. యోహాను మొదటి పత్రిక ఆధ్యాత్మిక సత్యాల గని. తవ్వుతున్న కొద్దీ వజ్రాలెన్నో బయటపడతాయి. భక్త యోహాను అంటున్నాడు, మన హృదయము మన మీద నేరారోపణ చెయ్యలేదు అంటే మనకు నిశ్చయత ఉన్నట్లే. మన ప్రార్థనలకు జవాబు వచ్చి తీరుతుంది. ప్రార్థించేటప్పుడు ధైర్యంతో నిరీక్షణతో ప్రార్థించాలి, సంశయాత్మతో ప్రార్థించకూడదు. ప్రార్థించాము అంటే ప్రార్థనకు జవాబు వచ్చినట్లే. అదే అసలైన నిశ్చయత. మనము ఏది అడిగితే అది ప్రభువు మనకిస్తాడు. మనము ఆయన ఆజ్ఞలను గైకొంటాము గనుక మనకు స్థిరమైన నిరీక్షణ ఉంది. ఆయన దృష్టిలో ఆయనకు అనుకూలమైన వాటినే జరిగిస్తాము గనుక మన ప్రార్థనకు ఎట్టి అంతరాయము కలగదు అని నిశ్చయముగా చెప్పగలం. క్రియారూపకమైన ప్రేమ మనలో ఉంటే ప్రార్థన నిశ్చయత మనకు అలవడుతుంది. నీ జీవితం దేవునికి అంగీకారయోగ్యమైతే నీ ప్రార్థనలకు జవాబు రావటం తథ్యం. దేవుడు నీ ప్రార్థన వింటాడు, సత్వరమే జవాబిస్తాడు కూడా. ఆ రోజుల్లో సంఘానికి శ్రమలు ప్రాప్తించిన దినాలలో యేసు నామమున వాక్యం ప్రకటించటం నేరమని ప్రభుత్వం ప్రకటిస్తూ ఉండగా క్రైస్తవులందరూ పట్టుదలగా ప్రార్థించారు. శ్రమలు తొలగించమని వారు ప్రార్థించలేదు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో వారు చేసిన ప్రార్థన ఏమిటనుకున్నారు? ప్రభూ, నీవే సర్వశక్తిమంతుడవు అంటూ వారు దేవుణ్ణి స్తుతించారు, మహిమపరిచారు. శ్రమల మధ్య ఇలాంటి ప్రార్థన చేయగల విశ్వాసులు నేటి సంఘాలలో ఎందరున్నారు? మన పరలోక తండ్రికి అసాధ్యమేదీ లేదని ఎరుగుదుమా? సమస్త విశ్వము ఆయన అధీనంలో ఉందని మనం మనఃపూర్వకంగా నమ్ముతున్నామా? సమస్తము దేవుని వశంలో ఉన్నదనే నమ్మకం లేకుండా ప్రార్థించినా అందులో శక్తి ఉండదు. దేవుని చిత్త ప్రకారము ప్రవర్తించేవారు ఏది ప్రార్థించినా దానికి సత్వరమే జవాబు వస్తుంది. దేవుని ఆజ్ఞ ఇదే. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమందు మనందరికీ అచంచలమైన విశ్వాసముండాలి. యేసు ఆజ్ఞాపించినట్లు మనము ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలి. ఆయన యందు విశ్వాసముంచిన నీవు నీ సోదరుణ్ణి ప్రేమించకుండా ఉండగలవా? దేవునికి స్తోత్రం. నేను యేసుప్రభువును నమ్ముకున్నాను, ఆయనను అంగీకరించాను అని చెబుతూ ఫలాని వ్యక్తి అంటే నాకు గిట్టదు అని ఎలాగు చెప్పగలవు? ప్రేమ నీ మాటలలోనే కాదు, నీ జీవితంలో అడుగడుగునా కనిపించాలి. నీవు ప్రేమించే వ్యక్తిని గురించి అబద్ధాలు ప్రచారం చేయగలవా? అతని మనస్సును నొప్పించలేవు. అతనిలోని మంచే కనపడాలి గాని అతని బలహీనతలను ఆసరాగా తీసుకుని అపనిందలు ప్రచారం చేయకూడదు. యేసుక్రీస్తు నామమందు విశ్వసించిన దేవుని బిడ్డలలో ప్రేమ నిండి ఉండాలి. దేవుని ఆజ్ఞలను గైకొన్నవారు దేవుని యందు నిలిచి ఉంటారు, నిలకడగా ఉంటారు. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ వల్ల దేవుని సన్నిధి మన యందున్నదని తెలుసుకోగలుగుతున్నాము. పరిశుద్ధాత్మ ఈ విషయాలలో మన హృదయాలను సమ్మతిపరుస్తాడు. మనము దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఉంటే మనలోని పరిశుద్ధాత్మ దుఃఖిస్తాడు. ఆయనను దుఃఖపరచకూడదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అన్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు.
ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. దేవుని ఆత్మ నీలో నివాసమున్నాడంటే నీవు నిజంగా నిస్సందేహంగా దేవుని బిడ్డవే. యేసుక్రీస్తును గురించిన ఈ సత్యాలను పరిశుద్ధాత్మ నీలో అంతర్గతీకరిస్తాడు. మన బలహీనతలు ఆయనకు తెలుసు. మన ప్రభువు ఎంతైనా గొప్పవాడు. ఆయన మనలను తన పిల్లలుగా స్వీకరించాడు. తప్పు చేసినప్పుడు తన పిల్లలపై తగిన చర్య తీసుకుంటాడు. కీర్తన 103, 8-14 వరకు ఇదే వాస్తవం విశదీకరించబడింది. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపాసమృద్ధి గలవాడు. ఊరికే మన మీద వ్యాజ్యమాడి కోపగించడు. పాపం చేస్తే ప్రతీకార చర్య తీసుకోడు. మన దోషాలకు ఆయన ప్రతిక్రియ చేయలేదు. ఆయన కృప మన పట్ల ఎంతో అధికం. భూమి కంటే ఆకాశము ఉన్నతము అంటే ఆయన కృప అంతకంటే అధికం. పడమటికి తూర్పునకు మధ్య దూరమెంతో ఎవరికి తెలుసు? మన అతిక్రమాలను అంత దూరానికి ఆయన విసిరిపారేశాడు. తండ్రికి తన కుమారులపై ఎంతో జాలి. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది. మనము మంటివారిమని ఆయనకు జ్ఞాపకముంది. మనలో ప్రేమ ఉంటే, మంచి పనులు చేసేవారమైతే, పాపముపై మనం ఘన విజయం సాధించి ఉంటే, మన హృదయము మనపై నింద మోపదు. మనకు ధైర్యం ఉంటుంది. తేటగా ఉన్న మనస్సాక్షి గొలిపే ధైర్యం గొప్ప బలం చేకూరుస్తుంది. ప్రభువు నాలో ఉండి పనిచేస్తున్నాడనే ధీమా మనకుంటుంది. ఇది నిబ్బరం. యోహాను సువార్త 14 13-15 వరకు ప్రభువు ఇదే మాట అంటున్నాడు. మీరు నా నామమున ఏది అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడడానికి దానిని చేస్తాను. నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. మనము ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవే చేస్తాము గనుక మనము ఏమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతుంది. దేవునికి లోబడకుండా, ఆయనకు ఇష్టమైనవి చేయటానికి ప్రయత్నించకుండా మన ప్రార్థనలకు జవాబివ్వమని అడిగితే ఆ హక్కు మనకు లేదు. మన అవిధేయత, స్వార్థం వల్ల దేవుడు మన ప్రార్థనలకు సత్వరమే జవాబు ఇవ్వడుగాక ఇవ్వడు. మన విశ్వాసము, ప్రేమ దేవుణ్ణి ఎంతైనా సంతోషపెడతాయి. ప్రేమ ద్వారా మన విశ్వాసము వెల్లడి అవుతుంది. గలతీ పత్రిక 5:6 కూడా ఇదే మాట ఉంది. ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడము అసాధ్యం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకోవాలి. ఆయన నామమందు విశ్వాసముంచిన వారే దేవుని పిల్లలు. యేసు నామమును అంగీకరించాలి. యేసు నామము మనలను రక్షించే నామం. ఆయన నామమును ఒప్పుకొని ఆయన కుటుంబములోకి రాగలిగాము. యేసు నామమే దేవుని పిల్లలుగా మనం పొందిన అధికారం. దేవుని బిడ్డలు పరస్పరం ప్రేమించుకుంటున్నారంటే అది దేవుని ఆజ్ఞే. మనం దేవుని ఆజ్ఞలను గైకుంటే ఒకరిని ఒకరము ప్రేమించుకుంటాము. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ వల్ల ఇట్టి అనుభవ జ్ఞానము మనకు కలుగుతుంది. యేసు అన్నాడు, నేను నా తండ్రియందు, మీరు నాయందు, నేను మీయందు ఉన్నాము. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి చేత ప్రేమించబడతాడు. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుంటాను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు. మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేస్తాము. యోహాను సువార్త 17:20-23 వరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తూ అన్నాడు, తండ్రి, నాయందు నీవు, నీయందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండాలని, వారి కొరకు మాత్రమే కాదు, విశ్వాసులందరూ ఏకమై ఉండాలని
వారి కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చాను. వారి యందు నేను, నా యందు నీవు ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడతారు. వారు ఏకమై ఉంటారు. తండ్రి, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని ప్రేమించావు. శ్రోతలు వింటున్నారా? ఆయన ఆజ్ఞలను శిరసావహించేవాడు ఆయన యందే నిలిచి ఉంటాడు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకిచ్చిన తన ఆత్మ ద్వారా మనకు తెలుసు. 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. పరిశుద్ధాత్మ విశ్వాసి శరీరంలో నివాసమున్నాడు. నేను క్రీస్తునందు, క్రీస్తు నాయందు జీవిస్తున్నాము. ఈ వాస్తవాన్ని పరిశుద్ధాత్మే మనకు బయలుపరుస్తాడు. మనము సత్యవాక్యమును, రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాము. దేవుని మహిమకు కీర్తి కలగటానికి ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలిగే నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే హామీ. విశ్వాసులు దేవుని పిల్లలు అనే జ్ఞానమును మనకు కలిగించేవాడు పరిశుద్ధాత్మే. రోమాపత్రిక 8:15-16 మరల భయపడడానికి మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందారు. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. సోదరీ సోదరులారా, వింటున్నారా? రక్షణ నిశ్చయత మనకు కలగాలంటే దేవుడు నన్ను అంగీకరించాడు అనే హామీ నీకుండాలంటే దేవుని ప్రేమను అనుభవించాలి, అభ్యసించాలి. క్రియారూపంలో దేవుని సత్యమును అనుసరించి ప్రేమించాలి. హృదయము కంటే, మనస్సాక్షి కంటే ప్రభువు గొప్పవాడు. ఆయనది అంతిమ తీర్పు. ఆయనకు మనము అప్పీలు చేయవచ్చు. హృదయములో మనస్సాక్షితో సమ్మతిపడిన వారమైతే మనకు ఎంతో ధైర్యము కలుగుతుంది. రెట్టింపు నిశ్చయత మనకు కలుగుతుంది. మన సహవాసము తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో. ప్రార్థన జీవితంలో మనకు లోతైన అనుభవం ఉండాలి. ఎడతెగక ప్రభువుకు లోబడుతూ ఉండాలి. యేసుక్రీస్తు శిలువపై మన కోసం చేసిన దివ్య బలికార్యం విమోచనాత్మకమైనది. దానిని పూర్ణ హృదయంతో నమ్మాలి. అంతేకాదు, సహోదర ప్రేమ మన జీవిత విధానంలో భాగమైపోవాలి. క్రీస్తునందు నిలిచి ఉంటే దానికి విధేయతే ఫలం. విశ్వాసి క్రీస్తునందు నిలిచి ఉన్నాడు అనడానికి రుజువు పరిశుద్ధాత్మ సాక్ష్యమే. ఈ పాఠంలో పరిశుద్ధాత్మ మనలో జరిగించే పరిచర్య ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు విశ్వాసియందు ఉన్నాడనే వాస్తవాన్ని మనలో అనుభవైక వేద్యము చేసేవాడు పరిశుద్ధాత్మ. ఆత్మయందు ప్రవర్తించేవాడు ఆనందమయుడు. విశ్వాసి జీవితాన్ని పవిత్రీకరించే వ్యక్తి పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ యేసును మన జీవితాలకు అనువదిస్తాడు. ఆత్మపూర్ణులైన విశ్వాసులు ప్రభువుకు విశ్వసనీయులు. దేవుడు ఆత్మపూర్ణులైన విశ్వాసులకు వరాలిస్తాడు. వారు ఫలాలు పండిస్తారు. వారిలో సమాధానం నిండి ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. విమోచన దినము వరకు మీరాయన యందు ముద్రించబడి ఉన్నారు. ఆత్మ నింపుదల గల వ్యక్తులలో లోతైన ఆధ్యాత్మిక సౌశీల్యం ప్రవర్తిల్లుతుంది. ఆత్మపూర్ణుడైన విశ్వాసి హృదయం బహు సున్నితమై ఉంటుంది. ఇతరులను మానసికంగా మాటల చేత గాయపరచరు. ప్రేమ గలిగి సత్యమే చెబుతారు. సత్యాన్ని జీవిస్తారు. అధాటున పాపం చేస్తే అది వెంటనే గుర్తించి ఉత్తరవాది అయిన యేసు ప్రభువుకు చెప్పుకుంటారు. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను శుద్ధీకరిస్తుంది. శరీరాశలను, శరీర ప్రవృత్తిని అధిగమించి జీవించగల కృపాబలమే ఆత్మపూర్ణత.
అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొంది భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు ప్రభువు. మనము దేవుని పిల్లలము. ఈ నూతన జన్మ పరిశుద్ధాత్మ వల్లనే మనలో జరుగుతుంది. ఆత్మ ద్వారా తిరిగి జన్మిస్తేనే కాని ఎవరూ దేవుని రాజ్యమును చూడలేరు, అందులో ప్రవేశించలేరు. ప్రభువు రెండో రాకడ నిరీక్షణ మన అంతరంగాన్ని ప్రక్షాళన చేస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. యేసు నీతిమంతుడు. ఆయన యందు విశ్వాసముంచిన వారికి ఆయన నీతి సంక్రమిస్తుంది. అపవాది క్రియలను లయపరచడానికి యేసు ఒకసారి వచ్చాడు. ఇప్పుడు రెండోసారి అపవాదినే లయపరచటానికి ఆయన రాబోతున్నాడు. తిరిగి జన్మించిన విశ్వాసిలో దేవుని బీజం ఉంది. దేవుని పిల్లల్లో దేవుని ఆత్మ వాక్య బీజము ద్వారా నూతన జీవమును కలిగించటం జరిగింది. నీతిని జరిగించి సహోదరుణ్ణి ప్రేమించాలి. అది దేవుని బిడ్డల లక్షణం. కయీను తన సోదరుణ్ణి హత్య చేసిన అసూయాపరుడు. అతడు అపవాది సంబంధి. ప్రేమరాహిత్యం మరణముతో సమానం. ద్వేషం హత్యతో సమానం. మన దేవుడు కనికరము గలవాడు. మనము కూడా తోటివారి యందు కనికరము చూపాలి. వారిని ప్రేమించాలి. ప్రేమను వ్యక్తం చేసేది మాటతో, నాలుకతో మాత్రమే కాదు, క్రియతో, సత్యముతో. దేవుని పిల్లలు సత్య సంబంధులు. ఆయనకిష్టమైనదే మనం చెయ్యాలి. అప్పుడే మన ప్రార్థనలకు వెంటనే జవాబు వస్తుంది. మన ప్రభువు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.